అన్న హైదరాబాద్లో విస్తారంగా వర్షాలు పడుతున్నాయి. రోడ్ల పరిస్థితి చూసుకుంటే మరీ దారుణంగా ఉంది. రోడ్లన్నీ జలమయం అయిపోయినాయి. ఎక్కడ గుంటలు ఉన్నాయో ఎక్కడ కుంటలు ఉన్నాయో అసలు అర్థం కాని పరిస్థితిలో అంత జనాలు ఉన్నారు. ఎట్లా అనిపిస్తుంది అన్న, ఎట్లా ఉంది మీరు? ఈ ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అసలు రియల్ ఎస్టేట్ రంగం కానీ ప్లస్ ఏవైనా పనులు కానీ ఎలాంటి సౌకర్యం కల్పించట్లేదు ఈ ప్రభుత్వము. ఇప్పుడు మనం చూస్తూనే ఉన్న మోకాళ్ళ వంటి నీళ్ళు పోతున్నాయి. కనీసం ప్రభుత్వం చర్యలు కూడా తీసుకోవట్లేదు. మనకు రోడ్డు మీద పోదామంటే నడవనికి రాని పరిస్థితి ఉన్నది. అట్లా దారుణమైన ప్రభుత్వము ఇప్పటి వరకు ఏ ప్రభుత్వం కూడా చేయలేదు. ఇంతకుముందు నేను చూసిన కాడికి ఒక 5-6 మంది ముఖ్యమంత్రులు మారి ఉంటారు. ఇట్లాంటి ప్రభుత్వం కానీ ఇట్లాంటి ఇది కానీ ఎప్పుడు ఇంతవరకు అయితే ఇంత అధ్వానమైన ప్రభుత్వం ఎప్పుడు నేను చూసినప్పటి నుంచి అయితే లేదు. ఎందుకంటే ఇప్పుడు ఈ డ్రైనేజ్ వ్యవస్థను కంట్రోల్ చేయాలి, రోడ్లన్నీ బాగు చేయాలని చెప్పేసి హైడ్రాన్ కొత్తగా తీసుకొచ్చి దాన్ని కూడా అనుసంధానం చేసినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. దీనికి ఏం చెప్తారు? నేను ఏమంటున్నా, అతని హైడ్రా చేసిండా ఆయన ఏం చేసిండా అనేది పక్కకు పెడితే ఈ ఉన్న పనులకే దిక్కులేదు అంటే కొత్తది ఎత్తుకొస్తున్నాడు అతను. దానికి మించింది తప్ప ఏం లేదు. ఇప్పుడు ఇంత పెద్ద ఏరియా ఇది. ఇప్పుడు హైదరాబాద్లో పెద్ద ఏరియా. ఈ ఏరియాలో ఈ విధంగా ఉంటే ఇంకా మురికి వాడలున్నాయి, చిన్న చిన్న గల్లీలు బస్తీలున్నాయి. అట్లాంటి ప్లేస్లలో ఎట్లుంటుంది పరిస్థితి? అధ్వానమైన పరిస్థితి ఉన్నది. ఈ ప్రభుత్వము చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వం అసలు ప్రజల మీద దృష్టి పెట్టట్లేదు. నాకు తెలిసి ప్రజాపాలన మీద దృష్టి లేదు అయినది. డ్రైనేజ్ వ్యవస్థ ఇంత దారుణంగా ఎందుకు ఉందన్న? చిన్న చిన్న వర్షాలకే రోడ్లన్నీ జలమయమయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉన్నది. అంటే ఎట్లా చూడవచ్చు దీన్ని? ఇప్పుడు అప్పుడెప్పుడో వేసినాయి ఇవి. అప్పుడెప్పుడో వేసిర్రు. అప్పుడు 100 ఇండ్లు ఉండే. 100 ఇండ్లు ఉన్నప్పుడు వేసిన డ్రైనేజీ లైన్ 500 ఇండ్లు అయినప్పుడు పనికిరాదు కదా అది. దాన్ని తీసి కొత్తగా వేయాలి కదా. ఇప్పుడు 500 మంది ఉన్నప్పుడు 5 లీటర్ల నీళ్ళు చల్లుతాం అనుకో. ఇప్పుడు 500 మంది అయినాము, 5000 లీటర్లు చల్లుతున్నాం. ఎక్కడికి వెళ్ళి పడతాయంలా? డ్రైనేజీ కొత్తగా వేయాలి. అంటే ప్రభుత్వం వచ్చి దగ్గర 2 సంవత్సరాలు అవుతా ఉంది. మరి ఎన్నో ప్రభుత్వాలు వస్తున్నాయి పోతా ఉన్నాయి. డ్రైనేజ్ వ్యవస్థ మాత్రం ఇట్లనే ఉంటా ఉంది, ఇట్లనే కొనసాగుతూ ఉన్నది. మరి దీన్ని ఎట్లా చూడొచ్చు? ఎట్లా చేయాలి? ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. చెప్తున్నా కదా, ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. కొత్త లైన్లు వేయాలి, లేకపోతే దానికి ఏదైనా ఒక మార్గం చూపెట్టాలి. ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకోవట్లేదు. ప్రభుత్వము అసలు ప్రజాపాలన మీద దృష్టి లేదు ప్రభుత్వానికి. నాకు తెలిసి ప్రజాపాలన అని చెప్పుకుంటున్నాడు కదా, ప్రజాపాలన మీద దృష్టి లేదు ఆయనకు. ఏ విధంగా ఉన్నా చెప్పు. ఇప్పుడు మనం చూస్తే కానీ ఇప్పుడు పొద్దున్న నుంచి ఒక పెద్ద వర్షం ఏం పడలే, చిన్న వర్షం పడ్డది. కృష్ణానగర్ ఏరియాలో ఇట్లా నీళ్ళు పోనీకి వస్తాయి, మనుషులు నడవనికి వస్తలేదు. ఎట్లా మరి ఎట్లా ప్రజాపాలన అనుకుందాం దీన్ని మనం? అంటే ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగొద్దు, అందుకే హైడ్రా సిబ్బందిని కూడా మేము పెట్టినాము అని చెప్పి చెప్తా ఉన్నాడు రేవంత్ రెడ్డి గారు. ఏడ చేస్తుంది? ఏం చేస్తున్నారు వాళ్ళు? ఇండ్లు పేదోళ్ళ ఇండ్లు కూలగొట్టిరు తప్ప దానివల్ల ప్రయోజనం ఏం జరగలేదు. ఉన్న ఇండ్లను తీసుకపోయి కూలగొట్టి వాళ్ళని రోడ్డు మీద వేసిరు తప్ప దానివల్ల ప్రయోజనం ఏమైనా అయిందా జనాలకు? ఎక్కడో సమస్య ఉంటే ఎక్కడో కూలగొడితే పరిష్కారం ఎట్లయితుంది? అది ప్రభుత్వ భూములు కాపాడుకోవాలి అని చెప్పేసి మా వ్యవస్థ తీసుకొని వచ్చినామని చెప్పేసి చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. అంటే భావితరాలు బాగుపడాలంటే ప్రభుత్వ భూములు ఉండాలి అని చెప్పేసి కూడా మాట్లాడండి. మరి దీనికి ఏమంటున్నా? ప్రభుత్వ భూములు ఉండాలప్ప. ప్రభుత్వ భూములు ప్రభుత్వంలో ఉన్న లీడర్లు ఇస్తేనో, ప్రభుత్వంలో ఉన్న లీడరు లేకపోతే ఎవరు అమ్ముకుంటేనే పేదలు కొనుక్కొని కట్టుకున్నారు. పేదవాళ్ళు దౌర్జన్యంగా కబ్జా చేసి కట్టుకునేవి కావవి. మరి ఇంతకుముందు ఉన్న ప్రభుత్వాలు అట్లా చేయలేదు. మరి ఇంతకుముందు ప్రభుత్వాలు ఇస్తేనే తీసుకున్నారు కదా. వీళ్ళు దౌర్జన్యం. ఇప్పుడు ఒక పేదోడు ఉంటాడు, ఆ పేదోడు పోయి ఇప్పుడు ఎవరో ప్లేస్లో పోయి కబ్జా చేసి ఇల్లు కట్టుకునే స్తోమత పేదోనికి ఉంటుందా? ఉండదు. వీళ్ళు ఎవరో ఏ లీడరో ఈ ప్రభుత్వంలో కాకపోతే ఇంకో ప్రభుత్వం ఇస్తేనే వీళ్ళు కట్టుకున్నారు. కట్టుకునే పర్మిషన్ ఇచ్చింది మీరే, గుంజుకుంటున్నారు మీరే. మరి దీనికి పరిష్కారం ఎట్లా చెప్పండి? మరి ఎట్లా ఉందన్న? ఇప్పుడు మీరు చూస్తూ ఉన్నారు 2 ఏళ్ళు కావస్తా ఉన్నది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. మరి కాంగ్రెస్ పాలన ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వము అసలు ప్రజల మీద దృష్టి పెట్టట్లేదు. కాంగ్రెస్ ప్రభుత్వం అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం. నాకు తెలిసి అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అంటున్నాను నేను. ఎందుకు? ఏం సమస్యలు ఏమవుతున్నాయి? ఇప్పుడు ఇంతకుముందు కేసీఆర్ సార్ ఉన్నప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు రియల్ ఎస్టేట్ రంగం మంచిగా నడిచింది. ముసలిళ్ళకు పింఛన్లు సరిగ్గా అందినాయి, ప్లస్ రైతులకు రుణమాఫీ చేసిండు, అన్నీ చేసిండు. కేసీఆర్ ఉన్నప్పుడు ఎలాంటి లోటుపాటు జరగదు. కొన్ని అవకతవకలు జరిగిండొచ్చు, కాదని అంటలేను. 100కి 100 అయితే పరిష్కారం ఎవరు చేయరు. 100కి 70-80% పరిష్కారం కేసీఆర్ సార్ మంచిగానే చేసిండు. కేసీఆర్ కంటే ఒకటి ఎక్కువనే చేస్తున్నా అని చెప్పి చెప్తా ఉన్నాడు కదా రేవంత్ రెడ్డి. అంటే ఎకరైనా 5,000 ఇస్తే నేను 6,000 ఇస్తా ఉన్నా. రైతు రుణమాఫీ చేసిన ప్రభుత్వం మా కాంగ్రెస్ ప్రభుత్వం అని చెప్తా ఉన్నాను. 100కి 1 ఇస్తే సరిపోతామి. 100కి 1 ఇస్తే అది దాన్ని అన్నారు. నువ్వు 100లో ఒకరికి 10,000 కాదు, ₹1,00,000 ఇచ్చినా దండగానే. కేసీఆర్ అందరికి ఇచ్చిండు, ఒక్కరికి తప్పకుండా. కేసీఆర్ అందరికి. నువ్వు 100కి 1 ఇచ్చినా అని చెప్పుకుంటే అది కరెక్ట్ కాదు కదా. 20,000 కోట్ల రుణమాఫీ చేసినా అని చెప్తున్నాడు రేవంత్ రెడ్డి. అదే నేను అంటున్నామది. నీ 20 కోట్లు చేసినావా, 50 కోట్లు చేసినావా? ఊళ్ళలోకి వచ్చి అడిగితే తెలుస్తుంది. మీ ఎమ్మెల్యేలను పంపిస్తే తెలుస్తుంది, ప్రజలలోకి వస్తే తెలుస్తుంది. ఎంతమంది ఎమ్మెల్యేలకు ఎదురు తిరుగుతున్నారు జనాలు, ఎంతమంది లీడర్లకు ఎదురు తిరుగుతున్నారు. స్థానిక ఎన్నికలు రాబోతా ఉన్నాయి. మరి ఏం చెప్తా ఉన్నారన్న? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నాను? నేనేమంటున్నా, ఇప్పుడు నేను స్థానిక ఎన్నికలు వచ్చినా ఏదొచ్చినా ప్రభుత్వం చెప్పిన స్థాయిలో పని చేయట్లేదు. చెప్పిన 6 గ్యారంటీలు అన్నారు, 7 గ్యారంటీలు అన్నారు.
ఫ్రీ బస్సు ఎవరు పెట్టమన్నారే రేవంత్ రెడ్డిని నేను అడుగుతున్నా. ఫ్రీ బస్సు పెట్టినావు, ఫ్రీ బస్సు పెట్టి ఎవరికి ప్రయోజనం ఉన్నది? అది మహిళలకు ఏమిటికి దినా పొద్దుగాలేసి ఊళ్ళు తిరగడానికి పోతారు ఆడవాళ్ళు, పనులు ఉండయా? వేస్ట్. అది 2500 ఇస్తానన్నావు, ఇప్పటిదాకా ఒక్కరికి ఇచ్చింది చెప్పమని. పలాని మండల్లా పలాని ఊర్లని ఒక్క మహిళకు నేను 2500 ఇచ్చిన నెలకనేది చెప్పమని రేవంత్ రెడ్డిని. ఎవరికి లేవు తమ్మి, నేను నాకే రాలేదు ఏ ఒక్క పథకం కూడా ఇప్పటిదాకా. అరుగుని కానీ నా ఆధార్ కార్డు కొట్టి చూసుకోమని నంబర్తో సహా చెప్తాను నేను. 500 గ్యాస్ రావట్లేదు, కరెంటు ఫిల్ కాలేదు, రుణమాఫీ కూడా కాలేదు. 2 లక్షలు ఉన్నాయని 2 లక్షలు కొంతమందికి వేసినానే మళ్ళీ తర్వాత వేస్తారు. ఏం కాలేవు అసలు, ఏమైనా ఎక్కడ వేసిన గొంగడు అక్కడనే ఉన్నది ప్రభుత్వంలో. మరి గత ప్రభుత్వం ఏం చేసింది? మరి చెప్తున్నా కదా మీ గత ప్రభుత్వము కొన్ని చేసింది. ఈ ముసలోళ్ళకి పింఛన్లు ఇచ్చింది అడగకముందే, నెల పింఛన్ వేస్తుండే. ఒక రైతు చచ్చిపోతే అద్దెకరం భూమిని 5 లక్షలు ఇచ్చారు. నేను చెప్తున్నా కదా మా ఊర్లోనే జరిగింది, మా ఊర్లోనే ఇచ్చారు ఆల్రెడీ ఎంతో మందికి. కానీ ఈ ప్రభుత్వం వచ్చేసరికి 5 లక్షలు లేదు, 5 రూపాయలు లేదు, కళ్యాణ లక్ష్మి చెక్కులు లేవు, ఏమి లేవు అసలు. రేవంత్ రెడ్డి మేము లేనోనికి పని చేస్తా ఉన్నాడు, కేసీఆర్ ఉన్నప్పుడు ఉన్నోనికే పెట్టిండు తప్ప లేనోనికి ఏం పెట్టలేదు అని చెప్పేసి మాట్లాడతారు. అదే చెప్తున్నా కదా నేను, ఉన్నోడా లేనోడా అనేది అది పక్కన పెడితే నువ్వు లేనోనికి చేసినప్పుడు లేనోడన్నా కానీ నాకు జరుగుతున్నది అనేది కావాలి కదా. ఇప్పుడు నేను కూడా లేనోని అనుకో జరిసేపటి, మరి నాకు కూడా ఒక పథకం అని అందాలి కదా. 6 పథకాలనే పని ఒక్కటన్నా రావాలి కదా. సన్న బియ్యం ఇస్తున్నా చెప్తుండే అవి మొత్తం నూకల బియ్యం ఉన్నాయి, సన్న బియ్యం కావు నూకల బియ్యం. అవి దొడ్డు బియ్యంను నూకల బియ్యంగా మార్చి ఇచ్చారు. ఏడ సన్న బియ్యం ఉన్నాయి అవి విలేజ్లలో ఎవరిని అడిగినా చెప్తారు. అది నేను చెప్పుడు కాదు ఆ మాట, నేను చెప్పడే కాదు. విలేజ్లో ఎవరిని అడిగినా చెప్తారు. నువ్వు ఏ రేషన్ డీలర్ షాప్ పోయినా రేషన్ డీలరే చెప్తాడు. అంటే అవ్వతాతలకు కూడా 2000 పెన్షన్ 4000 చేస్తా ఉన్నాడు, 4000 పెన్షన్ 6000 చేస్తా ఉన్నాడు. ఈ పెన్షన్ ఇవ్వలేకపోతుంది కాబట్టి స్థానిక ఎన్నికలకు రాలేకపోతున్నారు రేవంత్ రెడ్డి, అందుకే లేట్ చేస్తాను. నేను ఏమంటున్నా, ఒక్కటి కూడా నెరవేర్చలేడు అసలు. ఈ ప్రభుత్వానికి స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించడానికి చేతన అయితే లేదు. 100% చెప్తున్నాను. పెట్టినా 100కి 20 సీట్లు కూడా, 100 సీట్లలో 20 సీట్లు కూడా వీళ్ళకి రావు. 80 సీట్లు టీఆర్ఎస్ ప్రభుత్వానికి బీజేపీకే వస్తాయి, వీళ్ళకి మాత్రం రావు. నేను చెప్తున్నా ఆ రెండింటికంటే థర్డ్ ప్లేస్ ఉంటుంది స్థానిక సంస్థల. ఎందుకే ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు ఈ 5 ఏళ్ళే కాక ఇంకా 10 ఏళ్ళు కూడా నేనే సీఎం ఉంటా అని చెప్పేసి మాట్లాడుతాను. ఏమంటా నేను ఒకసారి సర్పంచ్ చేసిన అనుకో, మళ్ళీ పోటీ చేయాలంటే ఏం చెప్తా? నేను మంచిగానే పనులు చేస్తున్నా, నాకే వేయండి అని చెప్తా. కానీ నాకు వద్దని ఎట్లా అంటా? నేను చేసే మంచిని 10 ఏళ్ళు ఉంచుతాను. నువ్వు చేసే మంచి వచ్చాడో రేపు స్థానిక సంస్థలలో తెలుస్తుంది. రేపు తీర్పు ప్రజలు చెప్పడానికి సిద్ధంగా ఉన్నారు. నీకు 100% తీర్పు చెప్తారు. నీకు 100కి 20 సీట్లు కూడా రావు. 70-80 సీట్లు టీఆర్ఎస్ ప్రభుత్వం బీజేపీ గెలుచుకుంటుంది. ఇది అట్టర్ ఫ్లాప్ ప్రభుత్వం అనేది. దీనికి ఓట్లు ఎవరయ్యారు? ఈ రేవంత్ రెడ్డిని అయితే అసలు నమ్మే పరిస్థితిలో కూడా లేరు. వాళ్ళ మినిస్టర్లే వాళ్ళ మంత్రులే నమ్ముతలేరు. జనాలు ఎక్కడ వెళ్ళి నమ్ముతారు? ఇస్తామంటే మాతో పైసలు లేవు అంటున్నా, పైసలు లేవు అని మా మినిస్టర్ చెప్పమంటున్నాడు. రేవంత్ రెడ్డి చెప్తున్నాడు స్వయంగా, నాది ఒక్క రూపాయి లేవు, నన్ను కోసిన నా దగ్గర ₹1 లే అంటాడు. పడగడానికి కూడా పోతే చెప్పులు ఎత్తుకుపోయిన లెక్క చూస్తున్నారని చెప్పేసి మాట్లాడతాడు. మరి ఒక ముఖ్యమంత్రి ఆనామన మాట్లాడితే ప్రజలకు ఏం చేస్తాడా అని ఒకసారి ఆలోచన చేయండి మీరు కూడా. ప్రజలు అన్ని ఆలోచన చేస్తున్నారు, అప్పట్లేక లేరు. ఇప్పుడు అంతా చదువుకున్నారు, యువకులు ఉన్నారు. అప్పుడు ఏముండంటే వెనకడికి పెద్ద మనుషులు ఉండ్రి, ఏదో రామయ్య వేయమన్నాడు రామయ్య కేసీరు, ఎల్ల వేయమంటే ఎల్ల కేసీరు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. ప్రజలు ఎవరు పని చేస్తున్నారు, ఎవరు ఏ గవర్నమెంట్ బాగున్నది, ఎవరైతే గట్టిగా పనిచేస్తున్నారో వాళ్ళకే వేస్తారు. ఎన్ని కళ్ళబొల్లి మాటలు చెప్పినా సరే అంటారు, వేసేటప్పుడు మాత్రం వేయరు. స్థానిక సంస్థల ఎన్నికలలో 100% కాంగ్రెస్ ప్రభుత్వం 90% ఫెయిల్ అవుతుంది. అంటే ఫెయిల్ అవుతుంది కాబట్టి లేట్ చేస్తా ఉన్నా. అంతే, అదే ఉద్దేశంతో స్థానిక సంస్థల ఎన్నికలు పెట్టమని ఆల్రెడీ కోర్టు కూడా తీర్పిచ్చింది. దానికి కూడా ముందుకు రావడానికి సిద్ధంగా లేడు. ఇది ఇంకోటి 42% రిజర్వేషను, అది బీసీలకు 42% రిజర్వేషన్ ఇవ్వాలంటాడు. ఆ రిజర్వేషన్ ఇస్తామని ఢిల్లీలో పోయి డ్రామాలు ఆడుతున్నాడు. ఏం చేస్తున్నాడు చెప్పు? 42% రిజర్వేషన్లు అమలు చేసినాకే మేము స్థానిక ఎన్నికలకు పోతామని చెప్పేసి మాట్లాడారు. అది అయ్యే పని కాదు. 42% అమలు చేసేది ఈయనతో అయ్యే పని కాదు. అది కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నది, బీజేపీ ప్రభుత్వంతోనే అవుతుంది. ఈయన చేసిన వాళ్ళు ఒప్పుకోరు. ఈయనకైనా అసలే వాడు ఆయన ఎట్లా సంతకం పెడతాడు? గవర్నర్ సంతకం చేయనియరు వాళ్ళు. అదంతా ఉత్తమాట. ఏమదంటే ఏదన్నా చేయాలి. ఇప్పుడు ఈయనకి ఏమన్నా స్థానిక సంస్థల్లో చెప్పుకోనికి ఏం లేదు. ఈయన చేసిన ఘనకార్యం, ఈయన చేసింది ఏం లేదు కాబట్టి ఈయన 42% అన్న ఒకవేళ అయితే దీన్ని అన్న ముంగటికేసుకొని పోదాం అనుకుంటుండే, కానీ అది కూడా కాదు. ఇది 100% గ్యారెంటీ.